హలో అండి, ఇవాళ మనం తింటుంటే జ్యూసీగా జీరా కారుతూ క్రిస్పీగా స్వీట్గా టేస్టీగా ఉండే పనస్తొనలు చేసుకుందామండి. దీనికి మైదా చక్కెర ఉంటే చాలు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పులోకి 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. దీంట్లో టేస్ట్కి ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపేద్దాము. ఇప్పుడు వాటర్ వేసి ముద్దలాగా కలిపేసుకుందాము. ఇది ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు జీరా పట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను. దీనికి 1 కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిస్తాము జీరా వచ్చిందాక. దీనికి పెద్ద తీగ పాకం అట్లా ఏం అవసరం లేదండి. పట్టుకుంటే వేళ్ళు స్టిక్కీగా అట్లా అంటుకుంటే చాలు. అంటుకోవట్లేదండి, ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. 1 నిమిషం చూడండి, అది అట్లా అంటుకుంటే చాలండి. ఇంకా ఆపేసి దీంట్లో కొంచెం యాలకుల పొడి వేద్దాము. మంచి స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు పటిక కానీ కొంచెం నిమ్మరసం కానీ ఉంటే వేసుకోండి. ఎందుకంటే జీరా పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత గడ్డ కట్టకుండా ఉండే కోసం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పనస్తొనలు చేసుకుందాము. దీన్ని ఇప్పుడు చపాతీలాగా రుద్దుకుందామండి. ఫస్ట్ దాన్ని సన్న నైఫ్తో సన్నగా ఇట్లా గీతలు గీసేసుకున్నాము. కొంచెం గ్యాప్ ఇస్తూ అట్లా గీతలు గీసేసేయండి నచ్చినట్లు. దాన్ని తీసి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం చూడండి. అట్లా ఊరికే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో పక్క కూడా అలాగే ఫోల్డ్ చేసుకుందాము. ఫోల్డ్ చేసుకుని అలా ఒత్తేస్తే సరిపోతుందండి. అది నూనెలో వేయగానే బాగా విడివిడిగా వస్తాయి పొంగంగానే. ఇప్పుడు ఇంకో మోడల్ చేసుకుందాము. దీన్ని చపాతీ రుద్దుకొని అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్లు కట్ చేసి తీసేద్దామండి. ఇప్పుడు దీన్ని ఇట్లా లైన్లు అట్లాగే లైన్లు కొంచెం గ్యాప్ ఇచ్చి లైన్లు గీసుకున్నాము. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలండి. తీసి అట్లా పెట్టి ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేద్దాము. మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ హాఫ్కి అట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు మిడిల్లో కొంచెం అట్లా తీసుకొని పొరలు ఇది ఇట్లా ఒక్కసారి అట్లా చుట్టేసుకుందామండి. అది నూనెలో పడిన తర్వాత జడలాగా పొరలుగా వస్తుంది ఆ మోడల్. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అది ఇది 2 మోడల్ వేసి చూద్దామండి. ఆయిల్ బాగా కాలిన తర్వాత కాకుండా కాస్త మీడియంగా ఉన్నప్పుడే వేసేయండి. బాగా పొరలుగా ఊరుతాయి. ఇది చూడండి జడలాగా ఎంత బాగా వచ్చిందో డిజైను. ఇది మామూలుగా పొరలుగా వచ్చింది. ఇలా 2 మోడల్లో ఏది నచ్చితే అట్లా డిజైన్గా చేసుకోవచ్చు. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దామండి. ఇదండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాము. లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి జీరాలో వేసుకున్నాము. 5 నిమిషాలు అట్లా వదిలేద్దామండి. జీరా పీల్చేస్తుంది. చూడండి పనస్తొనలు రెడీ అయిపోయాయి. బాగా జ్యూసీగా బాగుంటాయండి. జీరా అంతా బాగా పీల్చుకుంటాయి. లోపలంతా తుంచితే జీరా కారుతూ ఉంటుంది. చాలా తొందరగా చిటికలో చేసేసుకోవచ్చండి ఇది స్వీటు. మీరు కూడా ట్రై చేయండి.